కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయ ఇంజనీరింగ్కి నిలువెత్తు నిదర్శనం చినాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి నిర్మాణం. ఎందుకంటే నిన్నటిదాకా ఈఫిల్ టవరే ప్రపంచంలో ఎత్తైన టవర్ అని చెప్పి అనుకుంటాం, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటాం మన భారతీయులు కూడా. కానీ ఇప్పుడు అక్కడికి కంటే ఎక్కువగా, అంటే దాదాపుగా 359 మీటర్ల ఎత్తు, అంటే ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో చినాబ్ నది పైన చాలా సంవత్సరాలు కష్టపడి 8 సంవత్సరాలు కష్టపడి ఈ బ్రిడ్జి నిర్మించారు. దీనివల్ల కాశ్మీర్కి శ్రీనగర్కి మధ్య రాకపోకలు తక్కువయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అత్యున్నత అధునాతమైన ప్రమాణాలతో ఈ బ్రిడ్జి నిర్మించారు. ఎందుకంటే ఈఫిల్ టవర్ కంటే ఎక్కువగా ఐరన్ని దీనిలో ఉపయోగించారు. కాకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచం మొత్తం కూడా చినాబ్ నది విశిష్టత ఏంటి, ఇప్పుడు మోదీ గారు ఆవిష్కరించి జెండా పట్టుకొని సగర్వంగా ఆ యొక్క బ్రిడ్జిపై నడిచిన తీరు ప్రపంచంలోని అనేక దేశాలని ప్రజల్ని ఆశ్చర్యపరుస్తుంది. దేశం పట్ల అతని చిత్తశుద్ధిని ప్రపంచాన్ని తెలియజేశారు మోదీ గారు. కాకపోతే ఈ బ్రిడ్జి నిర్మాణంలో, ఈ 359 మీటర్లు ఎత్తైన, ప్రపంచంలో ఎత్తైన ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఒక మహిళ, ఒక తెలుగు బిడ్డ గాలి మాధవీలత పాత్ర విశేషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో 17 సంవత్సరాలు కష్టపడి ఆమె రాక్ సైన్సెస్లో, సిరామిక్స్లో చాలా నిపుణురాలు ఈమె పాత్ర ఇప్పుడు ఐరన్ లేడీ. ఎవరు దీని వెనక ముఖ్య పాత్రధారి అంటే ఒక తెలుగు బిడ్డ. ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏడుగుండ్లపాడులో ఆమె పుట్టింది. అంటే సంతనూతలపాడు అంటే ఒంగోలు కోతవేట దూరంలో ఉంటుంది. అక్కడ పుట్టిన తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కందుకూరులోని చదువుకొని 10th క్లాస్ వరకు, తర్వాత కందుకూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ఇంజనీరింగ్ మాత్రం అక్కడి నుంచి కాకినాడ ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వరంగల్ నిట్లో ఎంటెక్ చేశారు. తర్వాత అంటే ఎక్కడ చదువుకు ఆటంకం లేకుండా ఆమె ఒక విజనరీ ఇదితోనే ముందుకెళ్ళారు. ఆ తర్వాత చూసుకుంటే ఆమె ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేశారు. తర్వాత వరంగల్ నీట్లో ఎంటెక్ అయిన తర్వాత ఐఐటి నీట్లో పిహెచ్డి చేసి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో రాక్ మెకానిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బెంగళూరులో వృత్తిపరంగా చేసుకుంటూ తన భర్త గూగుల్లో పనిచేస్తూ ఉన్నాడు. తను మాత్రం దేశానికి చరిత్రలు నిలిచిపోదామని ఒక కృత నిశ్చయించుకుంది. ఈమె ఈ యొక్క రాక్ మెకానిక్స్లో ఈమె ప్రతిభ చూసి అతి రేర్ ఉంటారనమాట మహిళ దీంట్లో. ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాజెక్టుకి ఈమె తీసుకోవడం జరిగింది. దాదాపు 17 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న కొండలు కోనలు మధ్య కలిపే ఆ బ్రిడ్జి చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? దాదాపు 1486 కోట్లతో 7 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ బ్రిడ్జి నిర్మించారు. దాన్ని పరిశోధన చేయాలా, జియలాజికల్గా ఆ కొండలకి ఆ నాణ్యత, ఆ యొక్క ప్రమాణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నదుల్లో స్వయంగా వెళ్ళి తిరిగి ఒక ఆడపిల్ల ఉండి కూడా 17 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు మీద రీసెర్చ్ చేశారంటే ఈమె పేరు ఈరోజు ఐరన్ లేడీగా మారుమోగిపోతుంది. గాలి మాధవీలత, ఒక తెలుగు బిడ్డ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ నది పైన రైల్వే బ్రిడ్జ్ నిర్మించి దానిలో కీలక పాత్ర అంటే మనం అందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందిస్తున్నారు ఈమెని. దేశ ప్రధాని మోదీ గారు కూడా ఎవరి మాధవీలత, దీని వెనక ఈమె కృషి ఏంటి అనేది కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి అతి తొందరలో ఎందుకంటే దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం. దీనికోసం అప్రోచ్ రోడ్స్ కూడా వేశారు. కొన్ని 22 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్స్, సొరంగాలు వేశారు. తర్వాత ఇంత టెక్నాలజీలో ఈఫిల్ టవర్ కంటే ఎక్కువగా దీంట్లో ఐరన్ వాడారు. అంటే అంత అధునాత టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భారతీయులు దేనికి తీసిపోరు అనేదానికి గాలి మాధవీలత ఒక ఆదర్శవంతమైన మహిళగా మనం చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.